అందరికీ నమస్కారం. ఈరోజు ది సూర్య న్యూస్ స్టూడియోలో స్టూడెంట్ జేఏసీ అధ్యక్షులు అంతేకాకుండా రాజకీయ విశ్లేషకులు జీవి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఏదైతే రాజకీయంగా ఒక వివాదం కావచ్చు, ఒక గొడవ కావచ్చు, ఏదైనా ఒక సంఘటన మీద నెల్లూరు అంతా కూడా వేడివేడిగా ఉంది. దీని మీద మనతో చర్చించడానికి అంటే జీవి ప్రసాద్ గారిని ఎందుకు ఈ డిబేట్కి ఎన్నిక చేసుకున్నామంటే, ఇప్పుడు మేయర్ భర్త ఎవరైతే ఉన్నారో జయవర్ధన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తే జీవి ప్రసాద్. అసలు ఏది నిజం, ఏది అబద్ధం, అతని క్యారెక్టర్ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ముందు నుంచి జయవర్ధన్తో పరిచయం ఉన్న వ్యక్తిని మనం మాట్లాడాలని నిర్ణయించుకున్న సందర్భంగా మనకి జీవి ప్రసాద్ గారు మనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వారితో ఈ విషయాలన్నీ మాట్లాడదాం. జీవి ప్రసాద్ గారికి స్వాగతం అండి. ఈరోజు ఏదైతే ఈ 4 సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానం అంటే చట్ట ప్రకారం అవిశ్వాస తీర్మానం అయితే ఈ మున్సిపల్ కార్పొరేటర్లు పెట్టారో అది ఒక వివాదం అయితే, జనరల్గా నాకు తెలిసి ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా ఉన్న విధంగా ఆ ప్రభుత్వం చేసుకోవడం ఎక్కడైనా సహజం. అయితే ఇక్కడ వివాదం కార్పొరేటర్ల మీద కాకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని జయవర్ధన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అసలు ఆ జయవర్ధన్ క్యారెక్టర్ ఏంటి, అసలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని నిజంగానే అతని దగ్గర 13 ఏళ్ళు ఉన్నాడా, అసలు ఏంటి వివరాలు అనేది మీరైతే బాగా చెప్తారని మీతో మాట్లాడుతున్నాం. అసలు ఏంటి వివరాలు? మేయర్ పొట్లూరు శ్రవంతి గారు మేయర్, నెల్లూరు నగర మేయర్. బహుశా ఈ నెల్లూరు జిల్లాలో కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, భూస్వాములు ఉన్నారు, ఆర్థికంగా బలవంతులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అయితే నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర మేయర్ ప్రథమ పౌరుడు కావచ్చు, ప్రథమ పౌరురాలు కావచ్చు, ఆ సీటుని ఎస్టీకి కేటాయించడం జరిగింది. బహుశా నెల్లూరు నగర మేయర్గా ఇప్పుడు ఉన్నటువంటి పొట్లూరు శ్రవంతి గారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బహుశా మేయర్ కాకముందు తాను ఒక షాపులో సేల్స్ గర్ల్, అదేవిధంగా హోమ్ టేక్ కేర్గా బయ్యావాసు గారి ఇంట్లో, శుభమస్తు షాపింగ్ మాల్ బయ్యావాసు గారి ఇంట్లో కేర్ టేకర్గా డైపర్లు, వాళ్ళ మదర్కి ఫాదర్కి ఏదైనా బాగలేని సందర్భంలో డైపర్లు మార్చుకుంటా చిన్న చిన్న పని చేసుకొని బతికే అమ్మాయి. అటువంటి ఆమెను తీసుకొచ్చి ఈరోజు నెల్లూరు నగర మేయర్గా స్థానంలో ఆ సీట్లో కూర్చోబెట్టాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. బహుశా మొదటి నుంచి జయవర్ధన్ రూరల్ ఎమ్మెల్యే గారితో ఉన్నాడు అని అంటున్నారు. నాకు తెలిసినంత వరకు రూరల్ ఎమ్మెల్యే గారితో జయవర్ధన్ లేడు. 2009 ఎన్నికల అనంతరం రాజీవ్ భవన్ పెట్టిన తర్వాత, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా నేను కొనసాగుతున్న తర్వాత ఆనం వివేకానంద రెడ్డి గారిని వదిలి మేము ఆనాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో పాటు రాజీవ్ భవన్కి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత జయవర్ధన్ కూడా తీసుకొచ్చి శ్రీధరన్న దగ్గర చేర్చడం జరిగింది. బహుశా ఆనాడు శ్రీధరన్న చెప్పిన తర్వాత ఎన్ఎస్యుఐ నాయకుడిగా నేనే దగ్గరుండి శ్రీధరన్న మాటకు విలువిచ్చి జయవర్ధన్ ప్రోత్సహించడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత రాజీవ్ భవన్లో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం, నెల్లూరులో ఆనాడు అనేక మంది ఓదార్పు యాత్రను వ్యతిరేకించినా కూడా శ్రీధరన్న, రూప్ కుమార్ యాదవ్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ముగ్గురు కలిసి ఓదార్పు యాత్రను నిర్వహించినటువంటి సందర్భంలో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టునైతేనేమి, ఆనాడు రాజశేఖర రెడ్డి విగ్రహాలను అడ్డుకున్నటువంటి వారికి అడ్డంగా నిలబడి నెల్లూరు జిల్లాలో అయితేనేమి, నెల్లూరు నగరంలోనైతేనేమి, అనేక మారుమూల ప్రాంతాలలో అయితేనేమి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టించే దానికోసంగా పనిచేసిన వ్యక్తి ఆనాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అలా ఉన్న సందర్భంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో చిన్న పదవి ఇవ్వడం, దాని తర్వాత జయవర్ధన్ విద్యా సంస్థలు అయినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల దగ్గర వసూళ్లకు పాల్పడుతూ, బెదిరింపులకు పాల్పడుతూ, వారు ఫోర్ట్ టౌన్లో ఆనాడు ఫోర్ట్ టౌన్ సిఐగా సీతారామయ్య గారు ఉన్న సందర్భంలో కంప్లైంట్ పెట్టి లోపలేసేదానికోసంగా ప్రయత్నం చేస్తే బాగా గుర్తు నాకు. ఆ రోజు ఐఏబి మీటింగ్ జరుగుతుంది గోల్డెన్ జూబ్లీ హాల్లో. మార్నింగ్ 9:30కి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీధర్ ఎమ్మెల్యే గారు 2014 గెలిచిన తర్వాత జరిగిన ఇష్యూ అది. అర్జెంటుగా ప్రసాద్ కలెక్టర్ ఆఫీస్ గోల్డెన్ జూబ్లీ హాల్ దాకా రా అని చెప్పి అంటే తినే టిఫిన్ ఆ రోజు మార్నింగ్ నేను వదిలేసి నేరుగా గోల్డెన్ జూబ్లీ హాల్కి పోవడం జరిగింది. ఏం చేయాలి ప్రసాద్ ఇప్పుడు జయవర్ధన్ నేను అడిగితే, ఏముందన్నా ఏ విద్యార్థి సంస్థ కూడా ధర్మంగా, నీతిగా, న్యాయంగా జరగటం లేదు, తల్లిదండ్రుల రక్తం తాగుతున్నాయి. కాబట్టి జరిగిన వాస్తవాలు ఏమున్నాయని పిలిచి చెప్పి మనోడికి కొంచెం జాగ్రత్త చెప్పిన తర్వాత శ్రీధర్ అన్న రాష్ట్ర కార్యదర్శిగా స్టేట్ ప్యానెల్లో పోస్టింగ్ వేయించడం జరిగింది. బహుశా అలా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగానికి రాష్ట్ర నాయకుడిని చేసింది కోటంరెడ్డి సీతారెడ్డి. వాస్తవం చెప్పాలంటే జయవర్ధన్ అనే వ్యక్తిని ఒక అనామకుణ్ణి తీసుకొచ్చి విద్యార్థి సంఘ నాయకుడిగా చేసినైతేనేమి, ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా తన భార్యని చేసిందైతేనేమి కోటంరెడ్డి సీతారెడ్డి గారు. అలా జరుగుతున్న సందర్భంలో అనేక సందర్భాలలో జయవర్ధన్ని రాజకీయాలలో తీసుకొచ్చి ప్రేరేపించి నాయకుని చేసి ప్రజాప్రతినిధి చేసింది రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు. ఒక వాస్తవంగా వాళ్ళ సొంత ఊరు పొదలకూరు జయవర్ధన్ గారిది. నెల్లూరులో 12వ డివిజన్లో ఎలా నిలబడ్డాడు అంటే ఇక్కడ ఒక చిన్న విషయం సార్. బహుశా ఆనాడు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు అయితేనేమి, ఎందుకంటే మేయర్ కార్పొరేషన్ అనేది ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే కాదు, నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ ఈ 2 నియోజకవర్గాలతో ముడిపడి ఉంటుంది. ఈ 2 నియోజకవర్గాలతో ముడిపడి ఉన్న సందర్భంలో నెల్లూరు నగర మేయర్ ఎస్టీ జనరల్ అయింది. ఎస్టీ జనరల్ అయితే సిటీ నుంచి రవి పేరుని ప్రపోజల్ పెట్టుకోగా వారు మేయర్ పదవి నాతో ఉండే వ్యక్తికి, మన అనుకున్నటువంటి వాడికి, నా అనుకునే వాడికి ఎవరో ఒకరికి ఉంటే బాగుంటుంది, 4 వార్డులు అభివృద్ధి చెందుతాయి, 10 మందికి మంచి చేయగలుగుతాం అనే ఒక ఆలోచనతో జనరల్ అయ్యి రవి అనేటువంటి వ్యక్తిని కేటాయిస్తే కోటంరెడ్డి సీతారెడ్డి గారు ఆనాడు ఎస్టీ ఉమెన్ కేటగిరీ కిందకు వచ్చినటువంటి 12th డివిజన్ ఏదైతే ఉందో 12వ డివిజన్, ఆ డివిజన్లో కనీసం ఓటు కూడా లేదు. ఆ రోజు ఓటు కూడా లేదు. రాజకీయాలకేలో ఓనమాలు తెలియవు. ఆ రోజు పొట్లూరు శ్రవంతికి తీసుకొచ్చి 12వ డివిజన్ కార్పొరేటర్గా కోటంరెడ్డి సీతారెడ్డి గారు పెట్టిన మాట వాస్తవం. బహుశా కార్పొరేటర్గా పెట్టిన తర్వాత ఎలాగైనా సరే మేయర్ని చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న సందర్భంలో ఆనాడు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకత్వం అయినటువంటి కీలక నాయకత్వం, ప్రస్తుతం ఒకరు ఎమ్మెల్యేగా గారు కూడా ఉన్నారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యతిరేకులు, భారతీయ జనతా పార్టీ, జనసేన మొత్తం కలిసి పొట్లూరు శ్రవంతిని గెలుపును అడ్డుకోవాలని, పొట్లూరు శ్రవంతిని గెలిపించకూడదని పట్టు పడితే 3 రోజుల పాటు, ఆ రోజు బహుశా 3 రోజుల పాటు శ్రీధర్ రెడ్డి గారు సక్రంగా నిద్ర కూడా పోకుండా తినక 3 రోజుల పాటు 24 గంటల నిత్యం ఎలా చేయాలి మేయర్ అనే పనిలో మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే ఆమెని కార్పొరేటర్గా ఏకగ్రీవం చేసిన వ్యక్తిని నేనే. బహుశా కర్నూలులో లా ఎగ్జామ్లో ఉన్నటువంటి నేను నాకు స్నానానికి వెళ్ళొచ్చే లోపల ఫోన్లో కనీసం 11 సార్లు మిస్ కాల్స్ ఉన్నాయి. 11 సార్లు మిస్ కాల్స్ చేశాడు, ఈ టైంలో ఏంది, ఈ టైం ఏందని చెప్పి నేను ఫోన్ తిరిగి చేస్తే, నువ్వు అర్జెంటుగా నెల్లూరు రావాలి ప్రసాద్, నువ్వు నెల్లూరు వచ్చి అవతల వాళ్ళు నీకు సంబంధించిన వ్యక్తులు, నువ్వు ఎలాగైనా సరే జయవర్ధన్ని గెలిపించాలన్నాడు. అన్నా నేను రాను, వాడు మంచివాడు కాదు, వాడు నల్లితో సమానం,
విశ్వాసం కుక్కకైనా విశ్వాసం ఉంటుందే కామో కానీ వాడికి విశ్వాసం ఉండదు, అర్థం చేసుకో నేను రాను అని చెబితే ఆనాడు శ్రీధర్ రెడ్డి గారితో పాటు మరికొంతమంది నా మీద ఒత్తిడి తెచ్చి అర్ధరాత్రి 1 గంటకి కర్నూలు నుంచి నేను బాడుగు కారు మాట్లాడుకొని నెల్లూరుకు వచ్చి 2 రోజుల పాటు 48 గంటల పాటు ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, జనసేన పార్టీ నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఎదుర్కొని పొట్లూరు శ్రవంతిని కార్పొరేటర్గా ఏకగ్రీవం చేసి నేను శ్రీధర్ రెడ్డి గారికి అప్పచెప్పాను. ఎలా చేశారు? మీరు చేశారు అని అంటున్నారు కదా, ఎలా చేశారు? యాక్చువల్గా ఎన్నిక జరిగిందా లేకపోతే ఇనానిమస్ అయిందా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమయ్యారు? జనసేన వాళ్ళు ఏమయ్యారు? ఆనాడు వాస్తవం చెప్పాలంటే మిగతా ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా మెప్పించాడు, బతిమలాడాడు, నయాన భయాన బుజ్జగించి మిగతా వాళ్ళందరి చేత రాజీ చేయించాడు. ఆనాడు ఉన్నటువంటి క్యాండిడేట్లో ఎవరైతే నిలబడిందో ఆ క్యాండిడేట్ ద్వారా నేనే స్వయాన 10 లక్షల రూపాయలు డబ్బులు ఇప్పించి, ఆ డబ్బులు కూడా ఎందుకు ఇప్పించామంటే కూడా ఎదుటివాడు నష్టపోకూడదు. బహుశా రాజకీయాలలో నాకు 36 ఏళ్ళ నుంచి 38 ఏళ్ళ పరిచయం. 1994-95 మధ్య నుంచి నాకు శ్రీధర్ రెడ్డి గారితో అటాచ్మెంటు. నెల్లూరు జిల్లా రాజకీయాలలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక యథార్థవాది. ఎందుకు చెప్తానంటే ఈ జిల్లాలో ఉండేటువంటి ఏ శాసనసభ్యుడైనా సరే 6 గంటకల్లా రోడ్డు మీద ఉండేటువంటి శాసనసభ్యుడు ఎవ్వడు కూడా లేడు. రాజకీయాలలో ప్రతి సామాన్య కార్యకర్త ఫోన్ చేసినా, ప్రజలు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి సమాధానం చెప్పగలిగేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ రాజకీయాలలో ప్రతి వ్యూహం, వాస్తవం, వాట్ ఈస్ వాట్ అనే దాన్ని ఇమిడ్చుకోగలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ జిల్లాలో తను 3వసారి గెలవడానికి కూడా కారణం అది బలం అయి ఉండొచ్చు. ఓకే, అదే ఉద్దేశంతో నెల్లూరు కలెక్టర్ గారి బంగ్లాలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం, రాష్ట్ర జనసేన పార్టీ నాయకత్వం ఇద్దరు ఉన్నా కూడా గట్టిగా పట్టుపట్టి గొడవ చేసి నానా ఇబ్బందులు పడి పొట్లూరు శ్రవంతిని కార్పొరేటర్గా ఏకగ్రీవం చేశాను సార్. ఏకగ్రీవం చేసిన తర్వాత కూడా ఒక వ్యక్తి నెల్లూరు జిల్లాలో చిన్న సహాయం చేస్తేనే థ్యాంక్స్ చెప్పడము, తన రుణం ఉంచుకోకపోవడము, కృతజ్ఞత భావంతో ఉండడము ఉంటుంది. విశ్వాసం లేని వ్యక్తులు ఈరోజు పొట్లూరు శ్రవంతి, పొట్లూరు జయవర్ధన్ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రతి పౌరుడు గమనించాల్సిన విషయం. ఓ దళిత బిడ్డని, ఓ గిరిజన బిడ్డని, ఓ బడుగు బలహీన వర్గాల బిడ్డని అని 10 మంది మాట్లాడుతున్నారు కదా. ఆనాడు ఏమయ్యారు ఈ షోకాల్డ్ లీడర్స్? ఆనాడు ఇదే పొట్లూరు శ్రవంతిని తీసుకొచ్చి 12వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ పెడితే ఒక వ్యక్తి మాట్లాడిన భాష, ఎక్కడో యానాదోలను తీసుకొచ్చి మా ఇళ్ళ కాడ పెడతారా, మా దగ్గర పెడతారా అని మాట్లాడిన నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు. ఎంతవరకు సబబు? ఆత్మవిమర్శ చేసుకోండి. నేను చెప్పేది ఒకటే, ఆనాడు జయవర్ధన్ బతికైంది, ఈనాడు జయవర్ధన్ బతికైంది. నీతిగా నిజాయితీగా జయవర్ధన్ మేయర్ పీఠంలో మేయర్ దగ్గర కానీ పనిచేసి ఉంటే, నీ సతీమణి కానీ నువ్వు కానీ నీ పరిపాలన, నీ అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ అయి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, పొట్లూరు శ్రవంతి మా మనిషి కాదు, పొట్లూరు శ్రవంతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని చెప్పదు కదా. కాబట్టి ఈనాడు నువ్వు ఫార్చునర్ కారులో తిరుగుతున్నావు. 70 లక్షల రూపాయలు, సుమారు 60 లక్షల నుంచి 70 లక్షల రూపాయల మధ్య ఉన్న ఫార్చునర్ కార్. కూటికి లేని వ్యక్తివి, 6,000కి 7,000కి సేల్స్ గాల్గా పనిచేసిన వ్యక్తివి, కేర్ టేకర్గా డైపర్లు మార్చిన వ్యక్తివి. ఈ కోట్ల రూపాయల డబ్బులు ఎలా వచ్చాయమ్మా? 4 సంవత్సరాల పాటు నువ్వు కానీ మీ సతీమణి పొట్లూరు శ్రవంతి నెల్లూరు నగర మేయర్ గారు కానీ 4 సంవత్సరాలు పనిచేశారు కదా. ఈ 4 సంవత్సరాలలో షోకాళ్ళు జరిగినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఆనాడు ఎందుకు బయటపెట్టలేదు? రమ్మను జయవర్ధన్ని దేవుడి దగ్గర ప్రమాణం చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు
నాకు సహాయ సహకారాలు అందించలేదు, లేక నా అభివృద్ధిని అడ్డుకున్నాడు, నన్ను ఇబ్బంది పెట్టాడని ఈరోజు మాట్లాడుతున్నావు కదా. నేను అడుగుతున్నా ఒక మాట, 54 డివిజన్లు నెల్లూరులో ఉండేది, 54 డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లని ఒప్పించు. నువ్వు నిజాయితీ పర్వాలో ఉంటే, నీ మేయర్గా నువ్వు నీ అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ అయింటే 54 డివిజన్లో ఉండేటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో రేపు అవిశ్వాస తీర్మానంలో నీకు మద్దతు పలకమని చెప్పు. గతంలో ఇదే జయవర్ధన్ కార్పొరేటర్గా ఏకంగ్రీయం చేసిన తర్వాత కనీసం నా ఇంటికి వచ్చి నాకు థ్యాంక్స్ కూడా చెప్పకపోతే రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు అయినటువంటి కోటమిరెడ్డి సీతారెడ్డి గారు డబ్బులు పెట్టి నిన్ను కష్టపడి నిన్ను కార్పొరేటర్గా ఏకగ్రహం చేసి అప్పచెప్పాడు అంటే, నా ఇంటికి 2 రోజుల తర్వాత ఒక మిఠాయి డబ్బా ఒక శాలా తీసుకొని నా ఇంటికి వచ్చాడు. నేను చెప్పా, నెల్లూరు నగర కార్పొరేషన్కి వాస్తు దోషం ఉంది. ఆ కార్పొరేషన్లో ఎవరు మేయర్గా కూర్చున్నా అనేక ఇబ్బందులు సహజం. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఒకటే సార్, ఆ రోజే చెప్పా జయవర్ధన్కి, శ్రీధర్ రెడ్డి గారిని మాత్రం వదులుకోబాక. శ్రీధర్ అన్న మాత్రం వాస్తు దోషం ఉండేది కార్పొరేషన్కి, మేయర్కి ఉందా, మేయర్ భర్తకి వాస్తు దోషం ఉందా, ఏ కారణం వల్ల ఇప్పుడు అతను జైలుకి వెళ్ళాడు? మేయర్ తప్పు చేసిందా, మేయర్ భర్త తప్పు చేశాడా? అసలు నగర కార్పొరేషన్కి మేయరు జయవర్ధనా లేకపోతే స్రవంతినా? సార్ ఇదే మాట మొన్న ఇటీవల కాలంలో నేను కమిషనర్ గారిని కూడా ఒక మాట అడిగాను సార్. ఒక కార్పొరేటర్ కానీ, ఒక మేయర్ కానీ, ఒక ప్రజాప్రతినిధి ఎవరైనా సరే ఒక నామినేషన్ వేసేటప్పుడు బీఫామ్ సబ్మిషన్ చేసే సందర్భంలో వారు ఏ పేరుతో అయితే దాఖలు చేస్తారో ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత కూడా అదే పేరుని నోటీస్ బోర్డులో కానీ, శిలాఫలకాలలో కానీ, నేమ్ ప్లేట్లలో కానీ ప్రతి చోట ఉండాలి. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్లో మేయర్ శ్రవంతి జయవర్ధన్ ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి పేరులో చిన్న తప్పు పడితే బర్త్ సర్టిఫికేట్లో చేర్పులు మార్పులు చేసుకోవాలంటే 100 రకాల ఇబ్బందులు ఉన్నాయి. నెల్లూరు నగర మేయర్ భర్త జయవర్ధన్ బరి తెగించి పొట్లూరు శ్రవంతిగా నామినేషన్ వేస్తే పొట్లూరు శ్రవంతి జయవర్ధన్గా పేరు మార్చి అనేక అక్రమాలకు పాల్పడిన మాట వాస్తవం సార్. ఒకటి మాత్రం జయవర్ధన్ కానీ, జయవర్ధన్ భార్య కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మీ అధికార దాహం, మీ అధికార వ్యామోహం, డబ్బు కోసంగా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రజలనైతేనేమి, నెల్లూరు నగరంలో ఉండేటువంటి అనేక మంది మధ్యతరగతి కుటుంబకులు, అనేక మంది రిటైర్డ్ విశ్రాంతి ఉద్యోగులు, అనేక మంది ఫ్లాట్లు కొన్నవాళ్ళు, అపార్ట్మెంట్లు కొన్నవాళ్ళు, అనేక మంది ఈరోజు జయవర్ధన్ భార్య వలన ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం కదా. ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలు సార్, ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలని, ఐఏఎస్ ఆఫీసర్లు కమిషనర్లుగా ఉంటే వారి సంతకాలను వారికి తెలియకుండా 432 ప్లాట్లు ఈరోజు ఒక్కొక్క ప్లాట్కి 5 లక్షల రూపాయల లెక్కన మీరు లంచం తీసుకున్న మాట వాస్తవం కదా. నువ్వు దేవుడి దగ్గర ప్రమాణం చేసి చెప్తావా జయవర్ధన్? ఈ విషయం మీద స్వయంగా కమిషనర్ ఆ రోజు ఎవరైతే ఐఏఎస్ ఉన్నారో ఆయనే కేసు పెట్టారు, జయవర్ధన్ని ముద్దాయిగా పెట్టారనేది ఆల్రెడీ ఈ మధ్య అందరికీ తెలిసిన విషయమే. దాని మీదే అంటే ఎంత తప్పు జరిగితే స్వయంగా ఒక కమిషనరే నా సంతకాన్ని మేయర్ భర్త జయవర్ధన్ ఫోర్జరీ చేశాడని పెట్టాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళా నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నాడు. దాని మీద మీరు ఏమంటారు? సార్ నేనైతే ఒకటి చెప్తాను, రాజకీయాలలో అందరూ హరిశ్చంద్రులు ఉంటారు, అందరూ మహాత్మా గాంధీ సోదరులు ఉంటారు, లేకపోతే మేము నీతి నిజాయితీ అనే మాట పక్కన పెట్టండి. నేను ఒకటే చెప్తున్నా, ఎదుటివాడిని మన వల్ల ఎదుటివాడు నాశనం కాకుండా, మన వల్ల ఎదుటివాడు ఇబ్బంది పడకుండా ఉంటాది. రాజకీయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా ఏదైనా సక్రమంగానే ఉంటుంది. నిన్ను నెల్లూరు నగర మేయర్గా చేసిన తర్వాత, నిన్ను నీ భార్యని మేయర్గా చేసిన తర్వాత ఈరోజు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించావు? ఫార్చునర్ కార్ ఎలా వచ్చింది? బ్రిజా కార్ ఎలా వచ్చింది? 4 కేజీల రూపాయల గోల్డ్ ఎలా వచ్చింది? ఎన్ని ఎలా సంపాదించావు? నెల్లూరు నగరంలో ఉండేటువంటి అనేక మంది ప్రజలు, ఆస్తులు కొన్న ప్రజల నోట్లో మట్టి కొట్టి సంపాదించావు. నకిలీ మార్గేజీలు సార్ ఈరోజు ప్రజలు చాలామందికి తెలియదు. బహుశా ఆ లిస్టు పూర్తి స్థాయిలో నెల్లూరు నగరంలో ఉండేటువంటి ఎవరైతే ఈ అపార్ట్మెంట్లో ప్లాట్లు అయితేనేమి, హౌస్ ప్లాట్లు అయితేనేమి, ఇళ్ళు అయితేనేమి, కార్పొరేషన్లో తనఖా కింద మార్గేజీ పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫేక్ సంతకాలతో, ఫేక్ ఆర్డర్స్తో రిలీజ్ అయిన విషయం చాలామందికి తెలియదు ఇంకా పూర్తి స్థాయిలో. ఎందుకంటే
దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసినంత పెట్టాలని ఆలోచన ఉన్నారు. కొనుక్కున్నటువంటి వాళ్ళు ఏం కావాలి, కాయా కష్టంతో రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతోటి ఆస్తులు అమ్ముకొని అనేక ఇబ్బందులు పడి సొంతింటి కళ నెరవేర్చుకుందని కొనుక్కుంటే వారందరినీ మోసం చేస్తూ ఇది వారి నోట్లో మట్టి కొట్టింది ఈరోజు మేయర్ శ్రవంతి ప్రోద్బలం, జయవర్ధన్ గారి ప్రోద్బలం. నేను అనేది ఒకటే, నానా కష్టపడి కుక్కకున్న విశ్వాసం కూడా ఈరోజు జయవర్ధన్కి లేదు. గుర్తుపెట్టుకోండి, నేను మీకు చెప్తున్నా. నేను ఆ రోజు ఎమ్మెల్యే గారికి చెప్పా, నా మాట విననా, వద్దు మేయర్ వద్దు, కరెక్ట్ కాదు అంటే నువ్వు వస్తావా చేస్తావా అని ఎమ్మెల్యే గారు కూర్చొని ఎమ్మెల్యే గారితో పాటు నాతో ఆ రోజు కలెక్టర్ గారు బంగ్లాలో గొడవ, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, నేను 2 రాత్రులు నిద్రలేదు, 2 రాత్రులు పళ్ళు కూడా రావాలా, బట్టలు కూడా మార్చలా. మేము నానా కష్టపడి కార్పొరేటర్గా ఏకగ్రహం చేసి నెల్లూరు నగర మేయర్గా ఆ పీఠం మీద శ్రీధర్ అన్న నిన్ను కూర్చోబెట్టిన మాట వాస్తవం. ఇక్కడ రాజకీయాలన్నీ పక్కన పెడదాం, గతంలో ఏం జరిగింది వాట్ ఈస్ వాట్ అనేది వాస్తవం. మనిషికి విశ్వాసం అనేది కొంత అవసరం. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని జయవర్ధన్ మర్చిపోయాడు సార్, ఇప్పుడు ధన దాహం కోసం. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది అని తెలిసింది. చట్టం ఉంది, తెలిసేదేమో చట్టం ఉంది. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు జయవర్ధన్కి సంబంధించిన ఆ ఎస్టీ కులానికి కొంతమంది అంబేద్కర్ విగ్రహానికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు అన్యాయం జరుగుతుంది అంటుంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఎస్టీ మహిళను తీసేసి ఓసీ ఏమన్నా పెడతారా, బీసీ ఏమన్నా పెడతారా, మళ్ళీ ఎస్టీ మహిళ కానీ ఎస్టీ జనరల్ ఎవరైనా పెడతారా? ఎందుకని ఈ విధంగా కమ్యూనిటీలో నుంచి ఒక వర్గం పోయి జయవర్ధనే ఉండాలా అని పెట్టడం ఎంత సమంజసం? నేనేమంటానంటే, 4 సంవత్సరాలు ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ చాలా కాలానికి వచ్చింది, మళ్ళీ ఇప్పుడో వస్తుంది. ఇప్పుడు ఒక జయవర్ధన్ మిసెస్ మేయర్గా ఉన్నింది, ఈ 1 ఇయర్లో ఇంకొకరు కూడా అవకాశం వస్తుంది కదా ఎస్టీ మహిళకి. దీని మీద ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఇక్కడ మీరు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేయర్ ఎంపిక ఎమ్మెల్యేలు అనుకున్నా, మంత్రులు అనుకున్నా, నెల్లూరు నగర ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి ప్రజలు అనుకున్నా, గెలిచిన తర్వాత మార్పులు చేర్పులు వాళ్ళ చేతిలో ఉండదు. అది ఓన్లీ కార్పొరేటర్లు 54 డివిజన్లో ఉండేటువంటి మిగతా 53 కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేటర్లు అందరి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి నెంబర్ 1, మా జాతి బిడ్డ, మా గిరిజన బిడ్డ ఏమైందయ్యా? మీ జాతి బిడ్డకి, మీ గిరిజన బిడ్డకి డైపర్లు మార్చుకుంటున్న ఇదే గిరిజన బిడ్డని, సేల్స్ గర్ల్గా పనిచేస్తున్న ఇదే గిరిజన బిడ్డని నెల్లూరు నగర మేయర్ని చేశాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఆనాడెక్కడో నెల జీతానికి పనిచేస్తున్న మహిళను ఫార్చునర్ కార్, కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతిని చేశాడు. 70 లక్షల రూపాయల ఫార్చునర్ కార్లో ఈరోజు నువ్వు తిరుగుతున్నావు. ఆనాడేమైంది నీ జాతి? ఆనాడేమైంది నీ జాతి నాయకులు? ఆనాడేమైంది? ఈరోజు షోకాల్డ్ నాయకులు మేయర్కి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నటువంటి ఇదే నాయకులు కొంతమంది నిన్ను ఓటమి కోసం, నిన్ను ఓడించాలని కోసం ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? కాబట్టి ఇక్కడ పరిగణలో తీసుకోవాల్సిన అంశం ఒకటే సార్, మేయర్ స్వయంకృప్రాదం, మేయర్ అవినీతిమయం, మేయర్ కోట్లాది రూపాయలు సంపాదించుకోవడం, నెల్లూరు నగర ప్రజల నోట్లో మట్టి కొట్టడం, ఇవన్నీ జరిగాయి. కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా, మీరు మేయర్గా ఉన్నా, రేపు ఇంకొకరు మేయర్గా ఉన్నా, ఎవరు మేయర్గా ఉన్నా ఓ శాసనసభ్యుడి పనులు అయితే ఆపరు కదా. నువ్వే చెప్తున్నావు, నేను ఎమ్మెల్యే గారి పనులు నేను ఆపలేదు, గిరిధర్ రెడ్డి గారి పనులు నేను ఆపలేదు, శ్రీధర్ రెడ్డి గారి పనులు నేను ఆపలేదు. మరి అటువంటిప్పుడు నేను ఎందుకు మారుస్తున్నారు? ఆ మార్పు కూడా ఎందుకంటే ఇది రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జియో సార్, 2009 ఆఫ్టర్. తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఆ కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ వారికి వచ్చినటువంటి స్వతంత్ర హక్కు ఇది. ఇందాక ఒక ఆయన మాట్లాడాడు రాజ్యాంగం అని. రాజ్యాంగంలో ఉండేటువంటి నియమ నిబంధనల చట్టం ప్రకారమే, స్థానిక కార్పొరేటర్ల ఎన్నిక ప్రకారమే, స్థానిక కార్పొరేటర్ల నిర్ణయం ప్రకారమే నూతన మేయర్ ఎంపిక జరుగుతుంది. ఆ మేయర్ కూడా ఓ బ్రాహ్మణ కుటుంబానికో, ఓ రెడ్డి కుటుంబానికో, ఓ కమ్మ కుటుంబానికో, ఓ బలిజ కుటుంబానికో కాదు, తాను కూడా ఒక ఎస్టీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తే. ఒక్కసారి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత అదే కులానికి చెందిన వ్యక్తిని తిరిగి మళ్ళీ ఎంపిక చేస్తారు మేయర్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి గిరిజన సంఘ నాయకులారా, ఒక గిరిజన బిడ్డ ఇదే కార్పొరేషన్లో
కారుణ్య నియామకం కోసం, కంపార్ట్మెంట్ అపాయింట్మెంట్ కోసం, కారుణ్య నియామకం కోసం 50,000 రూపాయలు పీడిచ్చి తీసుకుని ఉద్యోగం ఇచ్చిన మాట వాస్తవం కదా. ఆనాడేమైంది జాతి నాయకులు అధికారం రాగానే, పదవి రాగానే కులం గుర్తొస్తుంది అనడం అనేది ఎంతవరకు సబబన్నా నేను అనేది. 54 డివిజన్లు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లేవు. అటు నెల్లూరు నగరం, ఇటు నెల్లూరు రూరల్, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్పొరేటర్ల నిర్ణయం మేరకే, కార్పొరేటర్ల ఆలోచన ప్రకారమే, కార్పొరేటర్ల ఓటు హక్కు ప్రకారమే నూతన మేయర్ ఎంపిక అవుతుంది. ఒక ఎమ్మెల్యే తలుచుకుంటేనో, ఒక మంత్రి తలుచుకుంటేనో, ఒక ఎంపీ తలుచుకుంటేనో, నెల్లూరు నగర ప్రజలు, ఓటేసిన ప్రజలు తలుచుకున్నా కూడా జరగదు సార్. ఇప్పటి వరకు ఈ 4 ఏళ్ళు నెల్లూరు రూరల్ కి సంబంధించిన ఒక కార్పొరేటర్ మేయర్ గా ఉన్నారు. ఈ ఒక్క చివరి సంవత్సరం అయినా సరే సిటీకి సంబంధించిన ఆల్రెడీ 2 ఎస్టీ వ్యక్తులు గెలుచున్నారు. వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటది కదా, ఆ విధంగా వచ్చు కదా ఈ కుల నాయకులు. అసలు ఎందుకని దీన్ని వివాదం చేస్తున్నారు? అసలు వాస్తవంగా చెప్పాలంటే రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 4 సంవత్సరాలు మేయర్ పీఠాన్ని పరిపాలించే అవకాశం తీసుకున్నారు. మిగతా 1 సంవత్సరం నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి ఇదే గిరిజన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ గిరిజన బిడ్డకి ఇద్దాం అవకాశం. మొట్టమొదటిగా అసలు గిరిజన బిడ్డ నెల్లూరు నగరానికి సంబంధించిందే కదా. రవి కదా మేయర్. నెల్లూరు నగర మేయర్ స్థానాన్ని నెల్లూరు నగరానికి కేటాయిస్తే వారిని కాదు, నా మనిషి ఉండాలని ఇదే జయవర్ధన్ భార్యని, జయవర్ధన్ని మేయర్ చేశాడు కదా సార్ సేదరెడ్డి గారు. 4 సంవత్సరాల పాటు నీ నోట్లో నుంచి ఒక్క మాట రాలా. మేయర్ పదవి పోతుంది. నెలకు నువ్వు సంపాదించే 25 లక్షల రూపాయలు, లంచాల రూపంలో వచ్చే 25 లక్షల రూపాయలు పక్కదారి పడతాయి. డబ్బు, ప్రతిదీ డబ్బుతో నెల్లూరు జిల్లా ప్రజల జీవితాలను నాశనం చేశారు సార్. ఇప్పుడు జీరోలో ఉండే జయవర్ధన్ని మేయర్ స్థాయికి తీసుకొచ్చాడు కోటంరెడ్డి సేదరెడ్డి అని మీరు అంటున్నారు. మరి జీరోలో ఉన్న జయవర్ధన్ని మేయర్ స్థాయికి తెస్తే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి అతను మాట్లాడే మాట తీరు చూస్తుంటే దీని వెనకాల ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ఉన్నట్టు అర్థమవుతుంది. అసలు ఏంటది, ఎందుకు అలా మాట్లాడాడు, అంత ధైర్యం ఏంటి సార్? రాజకీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయాలకే రాజధాని. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో శాస్త్ర మిత్రత్వాలు ఉంటాయని నేనైతే నమ్మను. నేను అనేది ఒకటే, మనం విలువలతో కూడి ఉండాలి. మనకు ఒక బాధ్యత వచ్చిన తర్వాత చేతనైతే 10 మందికి మంచి చేయగలగాలి, మంచి అడ్మినిస్ట్రేషన్ అందించాలి. ఈరోజు నువ్వు సేల్స్ గర్ల్ స్థాయి నుంచి, డైపర్లు మార్చే స్థాయి నుంచి ఈరోజు నెల్లూరు నగరం మేయర్ అయ్యావు. బహుశా నెల్లూరు నగరం మేయర్ అంటే బహుశా క్యాబినెట్ హోదా సార్. ఎందుకంటే 2 నియోజకవర్గ శాసనసభ్యులతో పాటు ఒక ఎంపీకి ఎంత వాల్యూ ఉంటుందో అంతే వాల్యూ నెల్లూరు నగర మేయర్ కూడా. ప్రతి పని నెల్లూరు నగర కార్పొరేషన్లో, అది ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కావచ్చు, ప్రధానమంత్రి కార్యక్రమం కావచ్చు, ఏది జరిగినా సరే ప్రథమ పౌరురాలు కింద, అదే వ్యక్తి అయితే ప్రథమ పౌరుడు కింద నీ ప్రోటోకాల్ నీకు ఇవ్వాల్సిన సందర్భం ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి మార్టిగేజ్ సంతకాలను మీరు ఫోర్జరీ చేసి నెల్లూరు జిల్లా ప్రజలను మోసం చేసిన మాట వాస్తవం కదా. చెప్పండి బహిర్గతంగా. మీరంత నిజాయితీ పరులు, మీరంత హానిస్ట్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కీలకంగా వారికి మాకు సంబంధం లేదని చెప్పదు కదా సార్. మనం అనుకుందాం, రియల్ ఫ్యాక్ట్ కూడా మాట్లాడాలంటే జయవర్ధన్ స్వలాభం కోసం, స్వార్థం కోసం ఈరోజు వారు చేసిన అవినీతి వల్లనే వారు ఈరోజు మేయర్ పెట్టాని. రేపు వీళ్ళని ఈ మేయర్ నిజాయితీ పర్రాలైతే 54 మంది కార్పొరేటర్లను రేపు ఓటేసే సందర్భంలో నీకు ఓటేమని చెప్పు. రేపు 54 డివిజన్లలో ఉండేటువంటి ఎస్టీ కేటగిరీకి సంబంధించి కేటాయించిన సీట్ అది. ఆ సీట్లో మొత్తం 3 ఉన్నారు, 2 లేడీస్, 1 జెంటు. ఉండేది కూడా ఎస్టీ జనరల్ అంటే అది జెంటుకు కేటాయించిన సీటు. కాకపోతే ఎవరైనా పోటీ చేయొచ్చు, జెంటు కోసంగా కేటాయించిన సీటు. నేననేది ఒకటే, 4 సంవత్సరాలు మీరు పరిపాలించారు, మిగతా 1 సంవత్సరం ఉంది నెల్లూరు నగరానికి కేటాయిస్తున్నారు. ఈ రాద్ధాంతానికి, ఈ వాతావరణానికి ఒక్కటే కారణం, పదవి పోతుంది, అధికారం పోతుంది, వచ్చేటువంటి అల్ప సంపాదన, అక్రమ సంపాదన పోతుంది అనేటువంటి ఒక భయంతో, ఒక దిగులతోటి ఈరోజు శ్రీధర్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను ఒక మాట అడుగుతాను. శ్రీధర్ రెడ్డి గురించి మాట్లాడడానికి జయవర్ధన్కి అంత నిజంగా అంత సాహసం చేయడం, అంత ధైర్యం చేయడు. అతను వెనకాల వైఎస్ఆర్ పార్టీ అయితే మాకు వద్దు అని చెప్పి ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ఉన్నాడు, అతను మాట్లాడిస్తున్నాడు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో విభేదించడం వల్లే ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్గా చేశారు, వీళ్ళు మాట్లాడిచ్చారనే విషయం పక్కన పెడదాం. నాకు శ్రీధర్ రెడ్డి గారికి దగ్గరగా 35 సంవత్సరాలు పరిచయం సార్.
శ్రీధర్ అన్న ఈ రోజు కాదు, ఆయన మొట్టమొదటి చాతక్ బండి కూడా నాకే ఇచ్చాడు. ఆ రోజు నుంచి నాకు అటాచ్మెంట్ ఉన్న విషయం చెప్తాను. నేను అనేది ఒకటే క్లియర్గా, నేల మీద ఉండేవాడిని అందలం మీద కూర్చోబెట్టాడు. నేల మీద ఉండేవాడిని అందలం మీద కూర్చోబెట్టాడు. ఈ జిల్లాలో 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆస్తిపరుడు కూడా నెల్లూరు నగర మేయర్ కాలేడు. నీకు హోదా ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు. ఈరోజు నువ్వు తిరిగే వాతావరణం మారింది. ఇవన్నీ తాను పెట్టిన భిక్ష సార్. అది అంటే నేను ఆత్మవిమర్శ చేసుకోవాలి. నీకు నిజంగా అతను అన్యాయం చెయ్యాలి అనుకోనుంటే మరొక విధంగా ఉండేది. రియల్ ఫ్యాక్ట్ కూడా మనం మాట్లాడాలి. నేను అడిగేది ఒకటే, ఈరోజు నిన్ను మారుస్తున్నారు 54 వార్డులలో ఉండేటువంటి కార్పొరేటర్లు. 54 మంది కార్పొరేటర్లలో ఒకరు మీరు పోతే మిగతా 53 మంది ఒక నెల్లూరు నియోజకవర్గం, నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గం ఇద్దరికి సంబంధించున్నారు కదా. మీరు ఒకరి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? దీని వెనకున్నటువంటి ఆంతర్యం ఏంది అంటే, పోతా సేదరెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తే, పోతా సేదరెడ్డి గారి మీద ఉన్నవి లేని చెప్పిపోతే పక్క పార్టీలో నాకు స్థానం కల్పిస్తారు, నా స్థాయి పెరుగుతుంది అని. బహుశా ఇది మొత్తం కూడా మసిపూసి మారేడికాయ చేసి నెల్లూరు నగర ప్రజలను పక్కదారి పట్టించాలనేటువంటి ఒక ఆలోచనతో మేయర్ పొట్లూరు శ్రవంతి భర్త జయవర్ధన్ ఆడుతున్నటువంటి డ్రామా సార్. దీని వెనక తెర వెనక వేరే వాళ్ళు ఉన్నారా లేరా అనే విషయంతో నాకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు. ఉన్న విషయం మాట్లాడాలంటే నేను అనేది ఒకటే, అన్నం పెట్టిన కుక్క కూడా, బిస్కెట్ ఒక బన్ను ముక్కేసిన కుక్క కూడా విశ్వాసంగా ఉంటుంది. ఈరోజు నీ స్థాయి పెరిగింది, కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు, తిరిగే కార్లు వేరు, నీ పరిస్థితి వేరు. కాబట్టి ఇవన్నీ తానిచ్చాడు, యుద్ధం చేసి ఇచ్చాడు, మామూలుగా కాదు. మీ అందరికీ తెలియని విషయం గుర్తుపెట్టుకోండి. 10 లక్షల రూపాయలు మా కన్న, నేను కూడా ఇందాక చూసా వీడియోని, 10 లక్షల రూపాయలు మా కన్న తల్లి దగ్గర తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పంటున్నావు. ఒక కార్పొరేషన్ ఎన్నికలు కానీ, ఒక జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, ఒక ఎంపీటీసీ ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్కడు ఇస్తే, ప్రతి ఒక్కడు కార్పొరేటర్ కావాలి, ప్రతి ఒక్కడు మేయర్ కావాలంటే కొన్ని వేల మంది వస్తారు సార్. రియల్గా ఆ రోజు ఉన్న విషయం చెప్తాను. ఆ 10 లక్షల రూపాయలు కూడా ఆనాడు విత్డ్రా చేయించినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నష్టపోకూడదు, వారి కుటుంబం కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచనతో శ్రీధరన్న స్వయాన నాకు చెప్పి 10 లక్షల రూపాయల డబ్బులు మాత్రం ఇప్పించడం, ఆ డబ్బులు కూడా ఆయనకి ఇప్పించి దానితో పాటు మరొకటి చేస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి దాంట్లో నీకు సహాయం చేశాడు, నిన్ను నిలబెట్టాడు, నీ స్థాయిని పెంచాడు. కాదని ప్రమాణం చేయమను. 4 సంవత్సరాలలో పదవీ కాలంలో ఉన్న మేయర్ పదవి పోతుందని, అధికారం పోతుందని, మిగతా మహా అంటే 1 సంవత్సరం అధికారాన్ని నువ్వు కోల్పోతున్నావని ఈరోజు దుర్మార్గమైన మాటలు కదా. ఉన్నవి లేనివి కల్పితాలను వాస్తవాలుగా చిత్రీకరించే దానికోసంగా మీరు మీ భర్త ఇద్దరు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? నీ స్థాయి పెరిగింది ఈరోజు. హూ ఇస్ ద జయవర్ధన్ అనేవాడు ఎవరు? మేము పెట్టిన భిక్ష మేమే శ్రీధరన్నకు చెప్పి మేమే శ్రీధరన్న దగ్గర నిలబెట్టిన వ్యక్తిని. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అనేకం. రమేష్ రెడ్డి నగర్లో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలో చిన్న ధర్నా చేస్తుంటే లోపల ఉన్నటువంటి ప్రిన్సిపాల్ స్టాఫ్ మొత్తం నిన్ను కొట్టి లోపలేసి ఆ లోపల తోసేస్తే నాకు ఫోన్ చేశాడు ఎమ్మెల్యే గారు, అర్జెంటుగా పో ప్రసాద్ అని. అనేకం, 1 కాదు 2 కాదు. నేను అనేది ఏంటంటే ధర్మము న్యాయము, దేవుడు ఉన్నాడు కాబట్టి నేను దించుతున్నాడు, నెల్లూరు నగర ప్రజలు అపార్ట్మెంట్లు కొన్న ఫ్లాట్లు, ఇళ్ళు, స్థలాలు ఈరోజు రోడ్డును పడ్డారు. నీ భార్య జీవానా తెలుసా? నువ్వు పౌర్జరీ సంతకాలు చేయలేదా? ఐఏఎస్ ఆఫీసర్ నీ మీద కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? కాబట్టి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని మనం మాట్లాడే భాష, మనం చెప్పే భాష, రాజకీయాల్లో ఉన్నాం కదా అని ప్రతిదీ కూడా దుమ్మెత్తిపోయడం అనేది సబబు కాదు. కాబట్టి ఒకసారి తన స్వయం కృపరాధం కింద మేయర్ పొట్లూరు శ్రవంతి గారిని కానీ జయవర్ధన్ కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మీరు చాలా మంచి విషయాలు. ఎందుకంటే మొదటి నుంచి జయవర్ధన్ మీకు పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి నేను ఏమంటానంటే, ఇప్పుడు ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్. ఒక జయవర్ధన్ అనే కాదు, షోకాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థి సంఘ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నాకు సంబంధించిన వ్యక్తులే, నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే. నేనేమంటానంటే, అధికారం ఈ రోజు ఉంటుంది, అధికారం రేపు పోతుంది. మన విలువలు మనం పాటిద్దాం, చేతనైతే 10 మందికి సాయం చేద్దాం. 11వ వాడు భగవంతుడు మన నీడ రూపంలో మనకు వచ్చి సాయం చేస్తాడు. అన్నం పెట్టినోడు మర్చిపోవద్దు, వాడు ఎంత వాడైనా సరే.
ఎంతటి వాడైనా సరే, వాడు లేనివాడైనా సరే, ఉన్నవాడైనా సరే మనకు సహాయం చేశాడు అంటే ఆ సహాయం చేసినోని మనం మర్చిపోకూడదు. దిస్ ద హ్యుమానిటీ సార్ అనేది నా సిద్ధాంతం. నేను అనేది ఆర్థికం కోసం, అవసరాల కోసం నీ వ్యక్తిత్వాన్ని, నీ విలువలను చంపుకొని బతకద్దు, వేరే వాళ్ళ మీద బురద చల్లద్దు. మంచి విషయాలు ఈరోజు జరుగుతున్న దీని మీద మంచి క్లారిటీ ఇచ్చారు. మా సూర్య న్యూస్ ఈ ఛానల్కి వచ్చి మీరు అమూల్యమైన సలహాలు ఇచ్చిన దానికి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎంత వచ్చిందా?